కోతికి తెలియదా లేదా? లేదు. అబ్బా మాట్లాడదా అడక్క. ఒక అడవిలో ఎన్నో కోతులు నివసిస్తున్నాయి. వాటిలో ఒక దాని పేరు బలవర్ధనుడు. అది చాలా తెలివైనది, చురుకైనది కూడా. అది చెట్లపై తిరుగుతూ పండ్ల గింజలు తింటూ కాలక్షేపం చేస్తుంది. ఒకనాడది ఒక చెట్టు పైన రుచికరమైన పండు తినింది. అందుకని అది అక్కడే ఉండిపోయింది. పండ్లు తింటూ జీవించసాగింది. ఒకనాడది ఒక పండు నీటిలో వేసింది. అది విచిత్రంగా ధ్వనించింది. ఆ ధ్వని కోతికి చాలా ఆనందాన్ని కలిగించింది. ప్రతిరోజు అది కొన్ని పండ్లను తిని కొన్ని పండ్లను నీటిలో వేసి వినోదించసాగింది. ఇది దానికి చాలా ఆనందకరమైన ఆటగా మారింది. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు క్రకచం అనే మొసలి అటుగా వచ్చి కోతి విసిరిన పండు తిని రుచి మరిగింది. ఎన్నో పండ్లు తినింది. నీటిపైకి తల ఎత్తి చూసి కోతిని గమనించింది. అదే సమయంలో కోతి కూడా దాన్ని చూసింది. పరస్పరం పరిచయం చేసుకున్నవి. క్రమంగా వాటి మధ్య స్నేహం బలపడింది. పరస్పరం పొగుడుకున్నాయి కూడా. మొసలి ఇంటిని మర్చిపోయి కోతితోనే ఉండడం సాగింది. మొసలి భార్య నీటిలో తన భర్త కోసం వెతుకుతూ ఉంటే తన భర్త కోతితో కలిసి ఉండడం చూసి కోపగించుకొని వెళ్ళిపోయింది. ఒకనాడు మొసలికి భార్య జ్ఞాపకం వచ్చింది. వెంటనే కొన్ని పండ్లు తీసుకొని ఇంటికి వచ్చింది. దూరం నుంచి భర్తను చూసిన ఆ ఆడ మొసలి లోపలికి వెళ్ళిపోయింది. మొసలి లోపలికి వెళ్ళి భార్యకు పళ్ళె ఇచ్చింది. అది ఆ పళ్ళను కోపంతో విసిరికొట్టింది. క్రకచం కారణం అడిగింది. అప్పుడు ఆ ఆడ ముసలి ఇలా అనింది, నాకు గుండె జబ్బు వచ్చింది. కోతి గుండెకాయ తింటే నాకు జబ్బు నయమవుతుంది. నువ్వు నా గురించి ఆలోచించడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. క్రకచం భార్య మాటకు బాధపడి నిర్లక్ష్యపడి క్షమాపణ వేడుకుంది. ఈ క్షమాపణ వలన నాకు జబ్బు నయం కాదు. నీ కోతి స్నేహితుడి గుండె తీసుకునిరా, నా జబ్బు నయం అవుతుంది అని అనింది. క్రకచం భార్య మాటకు విచారించింది. తన భార్య ఆరోగ్యం కోసం స్నేహితుని బలి ఇవ్వడానికి తను సిద్ధంగా లేదు. కానీ వేరే మార్గం లేదు. భార్యను కాపాడుకోవాలి. క్రకచం కొంతసేపు ఆలోచించి కోతి దగ్గరకు బయలుదేరింది. స్నేహితుడు తిరిగి రావడం చూసి ఆనందించిన బలవర్ధనుడు స్వాగతం చెప్పాడు. అప్పుడు క్రకచం ఇలా అనింది, స్నేహితుడా, తిరిగి రావడం నాకు ఆనందంగానే ఉంది. కానీ నీలాంటి మంచి స్నేహితుని తీసుకురానందున నా భార్య కోపగించుకుంది. నువ్వు ఇవాళ మా ఇంటికి వచ్చి విందును ఆరగించాలి. చెట్టు దిగిరా, నిన్ను నా వీపుపై కూర్చోపెట్టుకొని మా ఇంటికి తీసుకొని వెళ్తాను. మొసలి మిత్రుని ఆహ్వానానికి కోతి ఎంతో ఆనందించింది. చెట్టు నుంచి దూకి మొసలి నడ్డిపై కూర్చుంది. కొంత దూరం ఈదాక మొసలి తనతో తాను ఇలా అనుకుంటూ, ఎంత విచారకరం, నేను నా ప్రాణమిత్రుణ్ణి చంపాలి, అంతకన్నా ఏం చెయ్యను, నా భార్యను కాపాడుకోవాలి. ఇక్కడ వేరే కోతులు లేవు. ఇది తప్పని పరిస్థితి. ఎవరు కృతజ్ఞతను అంగీకరించరు. ఇప్పుడు నడి మధ్యలో ఉన్నాం కనుక నిజం చెప్పేస్తాను. మొసలి కోతికి అసలు సంగతి చెప్పేసింది. క్రకచం భార్య దుర్బుద్ధిని కోతి గుర్తించింది. అది తమ స్నేహాన్ని విడగొట్టాలనుకుంటుంది. క్రకచం భార్యకు గుణపాఠం చెప్తాను అనుకొని మిత్రుడితో ఇలా అనింది, మిత్రమా, నువ్వు పొరపాటు చేశావు. నీ భార్యకు నా గుండె కావాలని చెప్పలేదు. నా గుండె శుభ్రపరిచి చెట్టు పైన పెట్టి వచ్చాను. అందుకని వెనక్కు వెళ్ళి గుండె తెచ్చుకుందాం. ఎలాంటి వివాదానికి దిగకుండా మొసలి వెనక్కు తిరిగింది. కోతి ఉండే చెట్టు దగ్గరకు వచ్చింది.
క్షణం ఆలస్యం చేయకుండా కోతి గట్టు మీదకు దూకి చెట్టు ఎక్కేసింది. మరలా కిందకు రాలేదు. కొంతసేపు నిరీక్షించిన కాకచం కోతిని కిందకు దిగి రమ్మంది. అప్పుడు బలవర్ధనుడు ఇలా అన్నాడు, మోసగాడా, పెళ్ళాం మీద వ్యామోహంతో నీ మిత్రుణ్ణి చంపాలనుకున్నావు. నీవు చేసిన మోసానికి ఇది గుణపాఠం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే. ఎవరైనా శరీరం నుంచి గుండెను తీసి బయట పెట్టి బతకగలరా? ఇప్పుడు నేను నీకు ఒక మిత్రుని కాను, పో. చేసేది లేక ముసలి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయి చిటిని వెనకలు కోతుంది అక్కడ. మా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సూపర్ గా కామెంట్ చేయండి.